అమెజాన్ లాస్ట్ 4 monthsలో 30,000 జాబ్స్ తీసేసింది. అక్టోబర్ 2025లో ఒక 14,000, జనవరిలో 2026లో 16,000 జాబ్స్ తీసేసింది. అంటే కార్పొరేట్ రంగంలో ఒక పెద్ద సునామీ రావడానికి ముందు ఇదో సిగ్నల్ అనుకోవచ్చా? ఆలోచిద్దాం. అసలు అమెజాన్ ఈ జాబ్స్ ఎందుకు తీసేసింది? 3 రీజన్స్ వల్ల అమెజాన్ ఈ జాబ్స్ తీసేసింది. ఒకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ వచ్చిన తర్వాత మనుషులు చేసే చాలా యాక్టివిటీస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలవోపుగా చేస్తుంది. వాటికి బయలాజికల్ లిమిటేషన్స్ లేవు. అంటే వాళ్ళకి స్ట్రెస్, స్ట్రెయిన్, అలసిపోవటం ఇవే ఉండవు. 24 గంటలు పని చేయగలం, మనం చెప్పినట్టుగా పని చేయగలం, లీవ్స్ ఉండవు. కాబట్టి ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, కాస్ట్ తక్కువగా ఉంటుంది. ఇది ఒక పెద్ద రీజన్. రెండో రీజన్ ఏంటంటే పాండమిక్ టైంలో అమెజాన్ లాంటి కంపెనీస్ వాళ్ళ ఆన్లైన్ బిజినెస్ పెరగటం వల్ల చాలా కొత్త జాబ్స్ని తీసుకున్నారు. ఇప్పుడు అంత బిజినెస్ లేకపోవడం వల్ల బ్యాలెన్స్ చేయడానికి కొంతమంది తీసేయాల్సి వస్తుంది. మూడోది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్, అమెజాన్ CEO ఏం చెప్తున్నాడంటే మాది 15 lakhs ప్లస్ ఎంప్లాయీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నప్పటికీ మాది ఒక స్టార్ట్అప్ కంపెనీ లాగా డ్రైవ్ చేస్తాం. స్టార్ట్అప్ కంపెనీ అంటే ఏంటి? అందులో మీకు పెద్ద పెద్ద మేనేజర్లు, ఈ పెద్ద పెద్ద స్ట్రక్చర్లు, అప్రూవల్ మెకానిజమ్స్ తక్కువగా ఉండాలి. అంటే ఫ్లాట్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఉంది. ఈ మల్టిపుల్ లేయర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ని తీసేయాలి అనేది వాళ్ళ యొక్క అంబిషన్. దీనివల్ల కూడా కొన్ని మేనేజరల్ జాబ్స్ కూడా పోతున్నాయి. అంటే ఈ 3 రీజన్స్ వల్ల జాబ్స్ అమెజాన్ తీసేసింది. మరి మిగతా కార్పొరేట్ రంగంలో ఏం జరుగుతుంది? ఎగ్జాక్ట్ ఏ రీజన్స్ వల్ల జాబ్స్ ఎక్కువ పోతాయి? జాబ్స్ పోవటం అనివార్యం, దాన్ని ఎవరు ఆపలేరు. కానీ కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జాబ్స్ పోతాయి అనే టెన్షన్ కంటే కూడా ఏ రంగంలో, ఈ కార్పొరేట్ రంగంలో ఏ ఏరియాస్లో కొత్త కొత్త జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. ఎలాంటివి? హ్యూమన్ ఎమోషన్స్ ఇంకా అంత ఎక్కువగా అర్థం చేసుకోలేదు, రిలేషన్షిప్స్ కూడా సరిగ్గా చేయలేదు, క్రియేటివిటీ, ఇన్నోవేషన్ జాబ్స్ సరిగ్గా చేయలేదు. అంటే బ్రెయిన్తో చేయగలిగే జాబ్స్ అన్నిటినీ మనకి ఇంకా హ్యూమన్ బీయింగ్స్కి ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి జాబ్స్కి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉండవు. సో కార్పొరేట్ రంగంలో చేయాల్సింది ఏంటంటే ఈ డిజిటల్ వర్కర్స్, ఏఐ ఏజెంట్స్ ఏఐతో కలిసి పనిచేసే విధంగా ఇప్పుడున్న వర్క్ ఫోర్స్ని ఎలా తయారు చేసుకోవాలి, సో దట్ వీళ్ళు అంటే హ్యూమన్ వర్కర్స్, డిజిటల్ వర్కర్స్ కలిసి పనిచేస్తారు. అలా కలిసి పని చేయలేని వాళ్ళు, రీస్కిల్ కాని వాళ్ళకి జాబ్స్ పోతాయి. ఇప్పుడు 1,00,000 జాబ్స్ పోతే ఇంకో 1,00,000 జాబ్స్ క్రియేట్ చేయడానికి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి కార్పొరేట్ రంగంలో. టెన్షన్ పడవలసింది ఏంటంటే మనం రీస్కిల్ చేస్తున్నామా, కొత్తగా వచ్చే జాబుల కోసం మన యొక్క ఎంప్లాయీస్ని కానీ స్టూడెంట్స్ని కానీ తయారు చేస్తున్నామా లేదా అన్న దానికి టెన్షన్ పడాలే. కానీ 1,00,000 జాబ్స్ పోతున్నాయి అనే టెన్షన్ కంటే కూడా 1,00,000 జాబ్స్ కొత్తవి వస్తున్నాయి, వాటికి అనుగుణంగా ఎంప్లాయర్స్ అండ్ స్టూడెంట్స్ అండ్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ రెడీ అవుతున్నాయా లేదా అన్నదే ప్రశ్నించుకుంటూ దానికి తయారవటమే మనకు మునుకున్న మార్గం. థ్యాంక్ యూ.